అయ్యన్న పాత్రుడు తను ఏదన్నా పంతం పడితే ఆగరు. తన పార్టీ అధికారంలో ఉన్నా సరే ఇబ్బందే పెడతారు. తను అనుకున్న జరిగి తీరాలంటారు. అప్పట్లో గంటా శ్రీనివాసరావుతో వచ్చిన విభేదం అలాంటిదే. చివరికి దాని మీద సిఐడి దర్యాప్తులు వేసుకోవాల్సినటువంటి సిట్ దర్యాప్తులు వేసుకోవాల్సి వచ్చి అది కాస్త పక్కెళ్ళిపోయింది. ఈ దఫా స్పీకరు చాలా బాధ్యతగా ఉంటానన్నారు. కానీ అకస్మాత్తుగా ఏమైందో తెలియదు, ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ పదవినైనా వదులుకుంటా, నర్సీపట్నంలోని ఆర్టీసీ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకి లీజుకి ఇస్తే అంగీకరించే ప్రసక్తే లేదు. నేను వద్దంటున్న లీజుదారులకు అధికారులు ఎందుకు సహకరిస్తున్నారు? ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడితే అవసరమైతే అసెంబ్లీలో చర్చకు పెడతా. ఇది స్పీకర్ అయ్యన్న ఇచ్చినటువంటి వార్నింగ్. అంటే వాళ్ళ ఏరియాలో ఏదో నర్సీపట్నం దగ్గర ఆర్టీసీ ల్యాండ్ ఏదో ఉన్నట్టుంది, అది ప్రైవేట్ వ్యక్తులకి ఆర్టీసీ లీజుకి ఇస్తుంది. ఎందుకు? డబ్బులు తీసుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి. అలాంటి దాన్ని ఇప్పుడు వద్దంటున్నారు. లీజుదారులకి అధికారులు ఎందుకు సహకరిస్తున్నారని నిలదీస్తున్నారు. ఏంటి అసలు ఈ కథ అనేది తేలాల్సి ఉంది.